అందరికీ కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు. మరి విద్యార్థులుగా ఉండి ఈరోజు నారీమణులు మరియు మరి విద్యా ఉన్నతులైనటువంటి నా శిష్యులందరికీ కూడా ముఖ్యంగా నాకు ఎంత ఆనందం అంటే నాకు 3 స్కూళ్ళు నేను చేసిన సర్వీస్ ఉంటాను. 17 సంవత్సరాలు బద్వేల్లో ఓరియంటల్ స్కూల్లో ఇక్కడ 16 సంవత్సరాలు చేశాను. తర్వాత 4.5 సంవత్సరము గోపురంలో చేశాను. ఇది నా ప్రస్థానం అంటే ఉపాధ్యాయ ప్రస్థానం. 38 సంవత్సరాలు చేశాను. మరి ఓరియంటల్ స్కూల్లో చేసినప్పుడంతా కూడా మేము కొన్ని వివాదాలు వచ్చినాయి. అంటే ఉపాధ్యాయ వర్గంలో వచ్చింది. ఎంత ఉన్నతంగా ఓరియంటల్ స్కూల్ అంటే బద్వేల్లో టాప్ స్కూల్ అన్నమాట. వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ సమయంలో తెలుసు. కానీ అక్కడికంటే అడ్మిషన్ దొరికేది కాదు, అంత బాగా ఉంది. కానీ ఒక హెడ్ మాస్టర్ వల్ల కొంచెం వివాదం వచ్చి సరే అక్కడ మేనేజ్మెంట్కు వాళ్ళు సరిపోక మేము వాళ్ళకంటే కూడా జూనియర్లు కాబట్టి మమ్మల్ని తీసేసాం. అంటే తీసేయడం అంటే మరొక స్కూల్కి మాత్రం. అప్పుడు ఏమైందంటే డిఓ మాకు విజిట్కి వచ్చినాడు. ఏమయ్యా మీకు స్కూల్ 7వ తరగతి వరకు ఉంది కదా, 7 నుంచి 5 వరకు తగ్గించుకోవడం మీకు ఏమైనా మంచిదా అని అడిగినాడు. అంటే ఇంకా డౌన్ చేసుకోవాలన్నమాట, స్ట్రెంత్ లేదు. అక్కడ ఆయన ఏంటంటే ఇంకొక స్కూల్ పెట్టాడు. ఈ పిల్లలందరినీ అక్కడ తీసుకున్నాడు. నేను ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం న్యాయపక్షంగా ముఖాన్ని మాట్లాడతా, అది నాకు ఉండేటువంటి. ఆడేం చేసినట్టే ఆయన రామాయణ వేరే స్కూల్ పెట్టి ఆ స్కూల్ అయినప్పుడు నా స్కూల్ అయినప్పుడు అని చెప్పి ఆడ చేస్తుంది. మేము కొట్లాడితే మేనేజ్మెంట్ మాకు అండగా నిలిచింది. చివరికి ఏమైందంటే వాళ్ళిద్దరు కొట్లాడుకొని డిఓ వచ్చినాడు. తెలుగు పండిట్ అంటే జిల్లా పరిషత్ తీసుకుపోతారు, తెచ్చమంటే ఆయన పోతాడు. నువ్వు సాయంత్రం పెట్టి ఎక్కడికి పోతావు? అప్పుడు లేదు. అప్పుడు ఏం చేసినట్టు నాకు ఎందుకో మస్తు సార్ ఉంటే బద్వేలోనే ఉంటా, లేకపోతే ఉద్యోగం ఇట్లే అన్నాడు ఆయన. అప్పుడు పుస్తకాలు రమణమూర్తి పైన ఉన్నాడు. నేను అంత ధైర్యం చెప్తాను. ఏమో సార్ నేను అనుకున్నాను ఎక్కడికి పోతాను, ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ. ఆమె ఏం చేసిన అంటే బ్రహ్మయ్యకి మీకు కూడా రాజాపేట కూడా ఆయన ఎమ్మెల్యే ఆయన కూడా మా సడుగుడు పనిచేస్తారు. ఆయన ఏం చేశాడంటే ఒరే ఇట్లా అయింది అంటే నీకేంద్ర అన్నపోదాలని తొడుగం పరిచయం చేస్తే నేనేమన్నా బద్వేలు వేయమని హై స్కూల్లో, ఎందుకంటే బద్వేలు ఇచ్చుకుంటాయి వాళ్ళు నన్ను తీసేస్తారు కదా బద్వేలో. అప్పుడు ఏం చేశారు బ్రహ్మ ఏమనంటే వీరాడికి నాకు సరిపోదు, ఎప్పుడైతే నేను బద్వేలు హై స్కూల్ వేస్తే 4 నియోజకవర్గంలో వేసినామని అంటాడు. 4 నియోజకవర్గం మా ఊరికి పోదా కొత్తది అది పనిష్మెంట్ సార్ నాకు. నేను బద్వేలు ఇచ్చుకుంటాను కదా నేను చెప్పి అట్టయితే రాసాయపేట 4 నియోజకవర్గం అయితే అక్కడ వేపిస్తాను. నాకు సరే సార్. అప్పుడు గంగన సార్ ఉన్నాడు, 3 టీచర్లు, రమేష్ సారు, ఇంకొక ప్రసాద్ అని శివప్రసాద్, గంగన సార్ ఉండేది. ఆ 3 9th క్లాస్ వచ్చింది, వాళ్ళు నడపలేకుండా. నువ్వు రావడం మాకు వరం కదా అన్నాడు గంగన సార్. ఆమె రావడము 2 ఏళ్ళు హైదరాబాద్ దిగింది, ఎందుకంటే నా పోస్ట్ కన్ఫర్మ్ చేస్తాను. జిల్లా పరిషత్లో పెడితే ఏమన్నా అంటే ఏమయ్యా స్టాండ్ జిల్లాలో ఎక్కడా లేదు, రాజాపేట హై స్కూల్ ఎటు వస్తుంది. అప్పుడు బ్రహ్మ ఏమనంటే నా పర్సనల్ ఇష్యూ ఇది, ఇక్కడ ఎన్నో స్కూల్లో నేను తెప్పిస్తాను, అతను ముందు అక్కడ అంత ఇష్యూ ఇది. అప్పుడు నేను నుంచి తులసిరెడ్డి జిల్లా పరిస్థితి, తులసిరెడ్డి గారికి పర్సనల్గా నా పోస్ట్ ఇది కుయ్యలు, ఇక్కడ పోస్ట్ వచ్చేది హైదరాబాద్. అప్పుడు వీరాడి మాట ఎట్లుందంటే మాట చెప్తే చాలు వెళ్ళిపోతాను. ఒకడు నాకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తాను, ఒక ఇలా ప్రూ కాపీ ఇమ్మని నాకు ఆర్డర్ ఇచ్చాడు. 2000 ఇచ్చాడు, నా దగ్గర డబ్బులు వెయ్యమని. అప్పుడు వీరాడి తెలుసా నీకు ఏమి మా నియోజకవర్గం ఫోన్ చేయమంటారు వెంటనే నా తలకాయ అంత అంటే అట్లా తీసుకొని వచ్చినాము. భగవంతుని దేవల రాజాపేట వచ్చిన తర్వాత నా మెమరీ స్కూల్ అంటే రాజాపేట వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత గంగన సార్ చాలా ఇష్యూగా అక్కడికి వచ్చి ఎదురు కూడా ఎన్నో కట్టేసారు. పరిష్కారం చేసి ఏదో అప్పుడు కొంచెం కాంట్రవర్సీ తీసేసి మళ్ళీ ఇక్కడ స్కూల్ కట్టాలంటే కూడా ఇల్లు పైన పగలగొట్టారు. తిరిగి పెడితే ఆ స్కూల్ అంతా పడేసారు. మళ్ళా అక్కడికి
హనుమంతరావు వచ్చినాడు. మేము మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చి స్కూల్ ఇక్కడ పెట్టి ఎవరు కూడా ఓపెనింగ్ రాలే. ఎందుకంటే అక్కడ నీటితో ఉంది, ఎద్దులు కట్టేస్తే వాసన అదంతా ఇబ్బందికరంగా. అక్కడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత అందరూ కూడా బెదిరించారు, మీరంతా ఏం తమాషా ఆ స్కూల్ నుంచి ఊరికి తీసుకురామని ఆడ టీవీ ఆఫీసర్. సరే సార్, ఎద్దులైన కూడా అసైన్ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కాంపౌండ్ లేదు. మళ్ళా ఆయన ఫస్ట్ అడిగి సార్ మాకు కాంపౌండ్ కావాలంటే నువ్వేదో పర్సనల్ అని అడుగుతూ ఉంటుంటే నువ్వేంటి స్కూల్ అంటారంటే నాకేం సార్ జీతం వస్తుంది, నా పిల్లలంతా చదువుకుంటాను, మరి స్కూల్కి ముఖ్యంగా కావాల్సింది కాంపౌండ్ అని అడిగితే ఆడ రాజకీయం. మళ్ళా ఆయన ఏంది మరి వేరే వాళ్ళకి ఉన్న వాళ్ళకంటే నేను రమణయ్య వాళ్ళు వస్తే నేను ఇస్తాను. మళ్ళా ఓటింగ్ పెట్టించి స్కూల్ యొక్క కాంపౌండ్ దీంట్లో అక్కడ మళ్ళీ ఆయన గెలిపించి కాంపౌండ్ బాగా బలంగా కట్టాలి కొలతేసి అప్పుడు మళ్ళీ కొంత ఆక్రమిస్తే దాన్ని కూడా తీసేసి మొత్తం కాంపౌండ్ అంతా కొలతేసి కాంపౌండ్ కట్టినంత వరకు దాన్ని సాధించుకు వచ్చినాం. మరి అంతటి మరి ఈ స్కూల్ నాకు నిజంగా ఎప్పటికీ గుర్తుండే స్కూల్. అది కాకుండా ఈ స్కూల్లో నిజంగా నేను క్రమశిక్షణ అనేది ఎప్పుడు కూడా ఒక పొరపాటు జరిగితే ఒప్పుకున్నాను కదా. నేను చాలా మంది కొట్టినా ఎప్పుడు పడేసి కొట్టాడు అందరూ. గురువు కొట్టేది ఎప్పుడు కూడా అలా కొట్టేవాడు గురువు కాదు. ఎప్పుడైనా కానీ ఈ అబ్బాయి తప్పుడు మార్గంలో నడుస్తున్నాడంటే ఆ మార్గాన్ని తప్పించి సరైన మార్గంలో నడవాలనేటువంటి కోరికతో కొట్టేవాడు గురువు అన్నాడు. ఆ కొట్టిన దెబ్బలు ఎప్పుడు కూడా మొదల దగ్గర తీసుకునేవాడు. ఆ విధంగా నేను చాలా వరకు అర్థం చేశాను. ఇంకా ఇదే కాదు, ఇది కాకుండా లేడీస్లో కూడా కొన్ని పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు బాగా గండించిన తర్వాత మళ్ళీ రూట్కి వచ్చి కాబట్టి ఇలాంటివి మీకోసమే చేసినా కానీ అన్యదా భావించని చెప్పి ఇంకొకటి నాకు నేను సంస్కృతము తెలుగు రెండు కూడా ఎంఏ చేసిన. శిరోమణి అనేది సాంస్క్రిట్లో టాప్. ఎంఏ కంటే కూడా చాలా కష్టమైంది. శిరోమణి తెలుగమే సాంస్క్రిటమే చేసింది. అందుకని నేను సాంస్క్రిట్ తెలుగు ఇక్కడ కూడా తెలుగు హనుమంతరావు ఒక భాగం తీసుకొని నేను చెప్పేవాడిని. నాకు అది ఇంట్రెస్ట్. ఆయన ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా నాకు చెప్పాలి. అలా అందుకనే నేను పిలవలేదు సార్ ఇల్లు. పురాణాలు అన్నా కానీ లేకంటే భగవద్గీత అన్నా భగవద్గీత ఎందుకంటే మానవ జీవితంలో తెలుసుకోగలిగితే భగవద్గీత అనేది ఒక శాస్త్రం కాదు, జీవన విధానం. మన జీవనం అనేది ఏదైనా సరే మీకు మనసులో కలిగిందనుకోండి, భగవద్గీతలో చదవండి, పరిష్కారం తెలుసుకోండి. మనకు విపరీతమైన కోపం వస్తుంది, అప్పుడు ఏం చేయాలా? అప్పుడు నీకేమవుతుందంటే ఆ భగవద్గీత అనుకో, ఓహో కోపం వల్ల ఏం నష్టము? క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రాణశ్య. ఎప్పుడైతే నువ్వు కోపపడతావో నీ కోపం వల్ల ఏమైతే నీ బుద్ధి పనిచేయదు, అంటే బ్లాక్ అయిపోతుంది. నువ్వు విచక్షణ జ్ఞానం కోల్పోతావు. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు ఒక భర్తకే భార్య మీద కోపం వచ్చింది అనుకో. కోపం వచ్చి ఎంతవరకు వస్తుందంటే మన ఇష్యూ ఎప్పుడు కూడా అది పెద్దదిగా ఉండదు, చిన్నదాని నుంచి మొదలవుతుంది. నీకు యుగో పెరిగిపోతుంది. నన్ను ఈ మాట అంటావు అంటే నేనేమో నీకంటే తక్కువదాన్ని, నన్ను ఈ మాట అని మాట పెంచుకుంటావు. ఈ మాట బయట పెరిగిన తర్వాత ఏమవుతుందంటే యుగోనే కనపడుతుంది, కానీ నీకు జ్ఞానం పెరిగింది. నేను ఎవరి మీద కోపడుతున్నా? నా భార్య కదా. నా భార్య కోపడితే నేను తగ్గాలి కదా. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఒకటి పెరిగిందంటే ఒకటి తగ్గాలి. ఈ తగ్గినప్పుడు మనం శాంతం వహించాలి. ఒకవేళ అన్నిందనుకో, ఒక అరగంట తర్వాత కోపం పోతుంది. ఆ అమ్మాయి అమ్మాయి నీ దగ్గరికి వచ్చి పొరపాటు చేసినా నువ్వు క్షమాపణ ఏదో ఒకటి చెప్తుంది. చెప్పలేదు కూడా, రాత్రికైనా నీ మాట. ఇది నగ్న సరే. మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీని నడుపుకోవాలంటే ధనం కాదు, సంపద కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఎవరు కాదు, మనమే. మన ఇద్దరం ఏం చేయాలంటే నా భార్య అనేది నేను ఎప్పుడు కూడా నా భార్యకు నేను ఎప్పుడు కూడా వినయ విధేయంతో ఉండాలి అని మొదలు అనుకో.
మగవాడికి ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటే నా భర్త కాబట్టి నేను గౌరవించాలి కానీ ఇద్దరిలో ఒక అభిమానం కలగాలి కానీ ఈగోతో మాత్రం ఎప్పుడు కాదు. దీని పరిష్కారం ఒకవేళ వస్తుంది, మానవునికి ఎప్పుడు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది.